నెల్లూరు సిటీ 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఏబీకేఆర్ యువ సేవన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి నారాయణ, నూడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొని బాలకోటేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బాలకోటేశ్వరరావు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆనంద అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ అవసర బాలకృష్ణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటారు. వీటిలో ఏబీకేఆర్ యువసేన బాలజీనగర్ నెల్లూరు జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు నేర్తాడు గోడ కొట్టి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి చూడు. శివాజీ చాటి చేసిన మహావీరుడు. మాజీ కార్పొరేటర్ బాల కోటేశ్వరరావు గారి 59వ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారి ఆరోగ్యాలతో నూరేళ్ళు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. వారు కార్పొరేట్గా ఉన్నప్పుడు అనేక సేవలు పొందేటారు. వారి పనులు కూడా పొందేటారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకునే ప్రతి సంవత్సరం అన్నదానం కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఇట్లా ఏదో కార్యక్రమాన్ని దాదాపు 10 సంవత్సరాల పైగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు 16వ డివిజన్లో బ్లడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, సుమారుగా 100 మంది పైగా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం అనేది చాలా వారికి అవసరం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. అలాంటి రక్తదాన శిబిరం ఈరోజు అరేంజ్ చేశాను. వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే ఆ రక్తదానం ఇచ్చేవాళ్ళతో కొందరితో మాట్లాడాను. ఒకతను అడిగితే ఎన్నోసార్లు అంటే 50 సార్లు ఇచ్చానన్నారు. ఇంకో అతను అడిగితే 20 సార్లు, ఇంకొక అతను అడిగితే 10 సార్లు. ఎల్లగా 4 సార్లు 5 సార్లు ఇచ్చుంటారు. నిజంగా వాళ్ళని కూడా ఎవరైతే అన్నిసార్లు
రక్తాన్ని ఇచ్చి ఎంతోమంది యొక్క ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ రక్తదానం ఇచ్చే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని బాలకోటేశ్వర గారు వారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేస్తారు. వారిని కూడా అభినందిస్తూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆ సహచార మిత్రులందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.